నారాయణపేట జిల్లాను మాత్రం వాళ్ళు ఎత్తేస్తే మా పార్టీ కార్యకర్తలు మేము జనాలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈడ ఏది నడవనీయం మొత్తం తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఆ స్థాయికి తగ్గకుండా మేము నారాయణపేటలో ఉద్యమం చేసి మళ్ళీ మేము సాధించుకుంటాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఎట్టి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లాను మళ్ళీ చేసుకుంటాం. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు అప్పటి నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది 5 ఏళ్ల పాటు. ఎటువంటి మార్పులు వచ్చినాయి? జిల్లా ఏర్పాటుకు ముందు చూసారు, ఏర్పాటు తర్వాత చూసారు, ఎట్లా మార్పులు వచ్చినాయి? ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా జిల్లా వచ్చినాక నారాయణపేట ముందు ఎట్లుండే స్వరూపం ఇవాళ ఎట్లుంది. డబుల్ రోడ్లు కానీ, రోడ్ వైడనింగ్స్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేసేది కానీ, నాకు కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక గెస్ట్ హౌస్ కానీ, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇన్ని డెవలప్మెంట్లు ఈ గత 4 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ వెనక్కి పోతాయి కదా. అది మేము చెప్పేది. మాకు అభివృద్ధి నువ్వు కొత్తగా అభివృద్ధి చేయకున్నా సరే